మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సార్, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. మళ్ళీ పని పాట లేకుండా మొదలెడతారు. పని పాట లేకనా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయారు, బెంగళూరు వెళ్ళిపోయి పబ్జి ఆడుకుంటున్నారు. రెండో విషయానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిజాయితీ గాని, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇంటిగ్రిటీ గాని, సమాజం మీద గాని, సమాజంలో మార్పు తీసుకురావాలన్న డెడికేషన్ గాని పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఏ గత రాజకీయ నాయకుల జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా బాబు గారు కావచ్చు, లేదా ఎవరైనా అవ్వచ్చు, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులతో లేదా గత రాజకీయ నాయకులతో పోలిస్తే పవన్ కళ్యాణ్ మించిన నాయకుడు ఎవరు లేరండి. ఓకే సార్, పట్టించుకోవట్లే. జగన్మోహన్ రెడ్డి గారి లాగా, చంద్రబాబు నాయుడు గారి లాగా, లోకేష్ బాబు గారి లాగా, లేదా బీజేపీ పార్టీ లాగా తన పార్టీ గురించి కూడా పట్టించుకుని ప్రజల గురించే సేవ గురించి కూడా పట్టించుకుని పార్టీ డెవలప్ చేసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గాని మరో పార్టీ గాని గెలిచే సత్తా లేదు. ఆయన పార్టీని ఆయన ఓడించుకుంటున్నాడు కానీ మీరు ఎవరు ఓడించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, తెలుగుదేశానికి కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఓడించే సత్తా ప్రస్తుతానికి అయితే లేదు. చెప్తున్నావు సత్యం గారు, ఏదో చేసేస్తున్నట్టు మోహన్ రెడ్డి గారు మేము మాట్లాడుతున్నాం మీరే చెప్తే ఇంకెందుకని మీరు చివరిగా ఏం చెప్తారు సార్? ఎస్ అక్షర్ సత్యం గారు అర్థమైంది. చివరిగా ఏం చెప్తారు చెప్పండి మీరు ప్లీజ్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుని ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు జరపడంలో జగన్మోహన్ రెడ్డి గారు మించిన పార్టీ లేదు. నేను గత 5 సంవత్సరాలని చెప్తున్నా. అయితే ఓడిపోవడానికి కారణాలు ఏంటని తెలుసుకుని ఆ తప్పులు సవరించుకుని వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ తిట్టినంత మీరు తిట్టినంత సేపు పవన్ కళ్యాణ్ పార్టీ పెరుగుతూనే ఉంటది, మీ పార్టీ డౌన్ అవుతూనే ఉంటది. మీ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించండి. మీరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ పార్టీ పెరుగుతుంది. నేను అనేక సార్లు చెప్పాను. నేను అర్థం చేసుకోకుండా మూర్ఖంగానే మాట్లాడతాం. టీడీపీ మాకు అనుబంధం ఉంది, మీ ఇద్దరం తెలుస్తుంది. లేదు మారతామంటే మీ ఇద్దరు కొన్ని అనుబంధాలు పక్కన పెట్టి వాస్తవాలు చేస్తే మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ పని లేదు ఒక పక్కన అంటారు, పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు ఇంకొక పక్కన అంటారు, పవన్ కళ్యాణ్ అమ్మ చిమ్మలు చెప్పాడు అంటారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి మూసేశాడా? మీ జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యాపారాన్ని మానేశాడా? మీరమ్మ వ్యాపారాలు చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ పథకడానికి మాత్రం సినిమాలు చేయకూడదు. ఏం మాట్లాడుతున్నారు? జీవితం అంటూ ఉండదా? తన బతుకు తెరువు కోసం గంట కూడా స్పెండ్ చేయకూడదా? రైట్ అక్షర్ సత్యం గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. వినపడుతుందా? ఎస్ వినపడుతుంది, కంక్లూడ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు రోజు కాదు, మనం ఏనాటి నుంచి చూస్తున్నాం. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన సత్తా ఏందో, ఆయన భావోద్వేగాలు ఏందో, ఆయన తపనేందో, ముఖ్యంగా పేదల బడుగు బలహీనత ఆయనకు బాధ ఏందో, ఆయన ఆవేదన ఆయన ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజల తరపున ఆయన ప్రశ్నించే గొంతుక. ఒకసారి చూడండి, కౌలు రైతులపై ఆయన చూపిన ఔదార్యం, సొంత డబ్బులు ఆయన సినిమా సంపాదించిన డబ్బుని కౌలు రైతులకు ఆయన కోట్లాది రూపాయలు ఇచ్చిన తీరు నిజంగా ఒక అధ్యాయం అండి. అట్లాగే గత 5 ఏళ్ల పరిపాలనలో మానసికంగా రాజకీయంగా ఎంత ఇబ్బంది కూడా ఎదురుమ్ము నిలబెట్టాడు. ఎదురుమ్ము చూపించి మరీ నిలబెట్టాడు. నిజంగా సోనాథ్యం. ఆయన మన మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆయన 3 ఏళ్ళు హైదరాబాద్ కూర్చున్నారు, 2 ఏళ్ళు పూర్తిగా వాస్తవం. 1 సంవత్సరం పాటు కరోనా విపరీతంగా ఉన్న రోజుల్లో ఎవరూ తిరగలా. తిరిగారా? ఎవరూ తిరగల. మనిషి అనే వాడు ఎవరు తిరగల. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లా వెళ్ళారు, విజయవాడ వచ్చారు. అసలు ఎందుకంటే కొడాలి నాని సవాల్ చేసినప్పుడు కొడ దగ్గరికి పోయి గుడివాడ దగ్గరికి గుడివాడకు పోయి మన లక్ష్మీకాంత్ గారికి నాకన్నా బాగా చెప్తారు. గుడివాడకి వెళ్ళి శతకోటి లింగాల్లో ఒక కోటి లింగం ఈ కొడాలి నాని అన్నప్పుడు అది మామూలు కథగా సార్. అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం అది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ కొడాలి నాని మహాడెక్కి అలా ఉండే. ఇట్లా చెప్పుకుంటే కొద్దిసారి ఆయన ఒకటే చెప్పారు, మీరు నన్ను ఎన్నైనా విమర్శించండి వ్యక్తిగతంగా, నేను మాత్రం ప్రజల సమస్యల మీదే పోరాడతాను.
ప్రజల కోసమే పనిచేస్తాను, ఈ ప్రజల కోసమే జీవిస్తాను, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యం, రాష్ట్రమే కాదు దేశమంతా నాకు దేశం కోసం చూడండి, జై హింద్ అంటాడు ఈ ఆంధ్రప్రదేశ్ లో, జై హింద్. ఎందుకంటే ఈ రాష్ట్రమే దేశమే నాదనే ఒక గొప్ప వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. ఆయన గురించి మనం ఎన్నిసార్లు ఆయన సపరేట్ వ్యక్తిత్వం, ఒక విలక్షణమైన నాయకత్వం. సగటు రాజకీయ నాయకుల్లాగా ఎవరు దయచేసి నేను అందరికీ చూడమాకండి. ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. ఓకే మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ లక్ష్మీకాంత్ గారు చివరిగా చెప్పండి ప్లీజ్, 1 minute. ఏం సార్ నా వాయిస్ చిన్నగా వినిపిస్తుందండి? ఇందాక ఎస్ పర్లేదు, ఇప్పుడు పర్లేదు, బాగానే వినపడుతుంది, చెప్పండి ప్లీజ్. ఇందాక మన మోహన్ రెడ్డి గారు ఓ మాట అన్నారు, టీడీపీ వాళ్ళేమో పంచాయతీరాజ్ శాఖ మంచి శాఖ ఇచ్చాము, అక్షర సత్యం గారికి ఏమో ఆ శాఖ అంటే ఇష్టం లేదు, పనికిమాలిన శాఖ అని అన్నారు. సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ మీద ఇష్టం సార్. నాకు ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ ఎందుకు తీసుకోలేదని నేను అనుకుంటా. అంటే నేను స్టార్టింగ్ లో అట్లాగా అనుకున్నా, కానీ ఇవాళ రోజున ఆయనకి పర్యావరణం మీద ఇష్టం గాని, గ్రామీణ ప్రాంతాల మీద ఆయనకు ఉన్న ప్రేమ గాని, ఇవాళ రోజున పచ్చని పొలాల మధ్య ఇవాళ రోజున ఆయన తిరుగాడుతూ కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన తగ్గట్టుగా ఆయన రాష్ట్రాన్ని మలుచుకుంటూ వెళ్తున్నారు, పేదల పక్షాన్ని నిలబడ్డారు. ఇవాళ సొంత కష్టార్జితం ఇవాళ రోజున అక్కడ పిఠాపురంలో పిల్లల్ని చదివిస్తున్నారు. ఆయన సొంత కష్టార్జితాన్ని కౌలు రైతు భరోసా యాత్ర అని చెప్పేసి ఒక వినూతమైన కార్యక్రమం పెట్టారు అధికారంలో లేనప్పుడు. మరి ప్రభుత్వం ఇప్పుడు వరకు ఇచ్చిందా సార్? కరోనా టైంలో జనసేన వాళ్ళు కనిపించలేదు అని అన్నారు కదా సార్. నేను ఒక మాట చెప్తున్నా సార్, నా నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గంలో 92 రోజుల పాటు నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేసిన జన సైనికులం మేము. ఆ టైంలో అధికారంలో ఉన్న కొడాలి నాని కూడా బయటికి రాలేని పరిస్థితి. ఏం సార్, ప్రాణాలు పణంగా పెట్టి మేము తిరిగింది ప్రజల కోసం. మేము ఇవాళ రోజున వీళ్ళు వచ్చి మాట్లాడితే మేము వింటామా? కావాలంటే చూడండి, పార్టీ అఫీషియల్ పేజ్ లో కూడా నా ఫోటోలు ఉంటాయి. ఆ టైంలో నేను చేసిన సేవా కార్యక్రమాలు, పొద్దున ఉప్పు దగ్గర నుంచి, టిఫిన్ల దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజనాల దగ్గర నుంచి అన్ని రేషన్ తో పాటు మొత్తం అంతా మేము ఆటోలో ఇచ్చిన పరిస్థితి. వీళ్ళు మాట్లాడతారు సార్. పవన్ కళ్యాణ్ గారు సేవని గాని, పవన్ కళ్యాణ్ గారు భావజనాలు గాని ఇవాళ మేము నరాల్లో మేము పెట్టుకొని జన సైనికులుగా మేము ముందుకెళ్తున్నాం, పోరాటాలు చేసాం. వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు మా తాటేకి చెప్పులకి మేమేమైనా బెదురుతామా? వీళ్ళు మాట్లాడితే కాదంటే ఈ నిజాలు అయిపోతాయా? వీళ్ళు చెప్పినంత మాత్రాన జనాలు నమ్మేసే పరిస్థితి ఉందనుకున్నారా? ఏం సార్ వీళ్ళు మాట్లాడేది? ఎవరిష్టాలు వాళ్ళకుంటాయి సార్. ఎవరు కడుపు కోసం వాళ్ళు పనిచేస్తారు సార్. కోటేశ్వరుడు కాదుగా, ఆయన సొంత కష్టార్జితాన్ని ప్రజల కోసం ఇచ్చేస్తున్న నాయకుడే వాళ్ళ రోజున. సినిమాలు చేసుకుంటూ వాళ్ళ రోజున పార్టీ నడుపుతున్నాడు.